చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గోంగూర పచ్చడిని చేయబోతున్నానండి. ఇప్పుడు వాటర్లో వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. గోంగూరను 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. జలగిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి గోంగూరను. మరి వీటికి ఏమేమి కావాలో చూద్దాము. చూడండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, చింతపండు, పల్లీలు, జీలకర్ర, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, తగినంత నూనె. ఇంకా తయారీ విధానం ఏంటో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నూనెను వేయాలి. ఈ నూనె కాగిన తర్వాత పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలండి. మాడిపోకుండా ఫ్రై చేయాలి. ఇలా పల్లీలు వేగే టైంలోనే ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఎర్రగా వేగాలండి. వేగితేనే బాగుంటుంది పచ్చడి అనేది. ఇలా వేగితే సరిపోతుందండి. వీటిని ప్లేట్లోకి తీద్దాము. ఇదే కళాయిలో అండి, ఇదే నూనె కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, చింతపండు, కరివేపాకు వేసి మొత్తం దగ్గరికి మగ్గే విధంగా మగ్గించుకోవాలండి. టమాటాలు మెత్తబడాలి, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. ఇవన్నీ మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఈ టమాటా పచ్చిమిర్చి మగ్గే సమయంలోనే కొద్దిగా పసుపు కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేయాలండి. ఒకసారి కలుపుకుందాం. మొత్తము మూత పెట్టి మగ్గించుకుందాము. టమాటా పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుందండి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇదే కళాయిలో ఆయిల్ కూడా సరిపోతుందండి. నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను వేద్దాము. ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుందండి. అందుకే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిపి వేసాను. కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఇప్పుడు కలపకుండా మూత పెట్టి మగ్గించుకుందామండి 2 నిమిషాలు. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేయండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇంకా దగ్గరకు అవ్వాలి. గోంగూర చక్కగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని చల్లార్చుకోవాలండి. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు చల్లార్చుకున్న పల్లీలు, ఎండుమిరపకాయ ఉన్నాయి కదండి, అవి ఒక మిక్సీ గిన్నెలో వేసి పొడి చేయాలండి. ఉప్పు కూడా వేయాలి. ఈ విధంగా పొడి చేయాలండి. ఈ టమాటా పచ్చిమిర్చి కూడా చల్లారిపోయినాయి. ఇవి కూడా వేద్దామండి. వీటిని కూడా మెత్తగా పట్టుకోవాలండి. పల్లీలు, టమాటా, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ మొత్తం ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన గోంగూర ఉంది కదా, ఆ గోంగూరను కూడా వేయాలండి. ఫ్రై చేసిన గోంగూరను వేశాక వెల్లుల్లిపాయ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. పచ్చడిని చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెడదాము. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నాను. పచ్చడి అంటేనే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాలింపుకు కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కాలండి. ఈ నూనె కాగింది కదండి. ఇప్పుడు ఎండుమిరపకాయ, పోపు గింజలు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలండి.
ఈ ఆవాలు చిటపటానాలన్నీ పచ్చివాసన పోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. వీటితో పాటుగా కరివేపాకు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాము. ఆల్రెడీ టమాటాలు మగ్గించేటప్పుడు వేసాను కదా, ఇంకా కొంచెం వేద్దాము. అలాగే దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసేద్దామండి. ఇప్పుడే 1 నిమిషం పాటు ఫ్రై చేద్దాం. తాలింపంతా వేగింది కదా, ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరను వేద్దామండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. పచ్చళ్ళు అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుంది. ఈ పచ్చడి 2 రోజులైనా నిల్వ ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను, ఎందుకంటే మా ఇంట్లో 1-2 రోజుల కంటే ఎక్కువగా ఉండదండి పచ్చడి. అందుకని నేను 1-2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నా. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకుందామండి. చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దామండి. చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి వేడివేడి అన్నంలో. ఓకే, థ్యాంక్ యూ.